అమ్మవారిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడుతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ఆర్ నిధులతో హాస్టల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకుడని కొనియాడారు. అమ్మవారిపాలెం చిన్న చెరువు, పెద్ద చెరువు, కందమూరు గ్రామాలకు దక్షిణ కాలువ ద్వారా సాగునీరు అందించే బాధ్యతను త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి తమ లక్ష్యమని, విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు, బొద్దులూరి మల్లికార్జున నాయుడు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులు కూడా శుభాభినందనలు. అది మన సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు నీరు కానీ, అట్లాగే మన కాలువలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ. ఫస్ట్ ఆయనకి ఒక రేషన్ బియ్యం ₹2 కావచ్చు. ఒక రేషన్ బియ్యం ఆలోచన ఎవరికి వచ్చింది? ఎన్టీ రామారావు గారికి వచ్చింది. ఒక పక్కా ఇల్లు, స్లాబ్ పోసి ఇందిరమ్మ ఇల్లు అంతకు ముందు ఉంటే రేకుల ఇల్లు, ఒక స్లాబ్లు పోసే పక్కా గృహ నిర్మాణ పథకం ఆలోచన ఎవరికి వచ్చింది? ఎన్టీ రామారావు గారికి వచ్చింది. ఒక కేంద్ర మంత్రి అప్పట్లో ఆయన ఫ్లైట్లో వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన స్పీచ్లో, దేశంలో ఎక్కడన్నా విమానంలో వచ్చి దిగుతుంటే ఎక్కడ స్లాబ్ పోసిన ఇళ్ళు 100 ఇళ్ళు కనిపిస్తాయో అది ఆంధ్రప్రదేశ్, అది ఎన్టీ రామారావు అని చెప్పేసి బ్రాండ్ అని చెప్పారు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా పక్కా ఇళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. తర్వాత పింఛన్ మొదలుపెట్టిన దేశంలో ₹30తో పింఛన్ మొదలుపెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత సింగిల్ విండో సిస్టమ్. నేను 87లో అన్న చెప్పినట్టు నేను కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్. అంతకుముందు ఏంటంటే దీర్ఘకాలిక రుణం, లాంగ్ టర్మ్ లోన్ కావాలంటే ఎల్ఎండికి పోవాలా, క్రాప్ లోన్ కావాలంటే సొసైటీకి పోవాలా. ఇప్పుడు క్రాప్ లోన్ కావాలన్నా, లాంగ్ టర్మ్ లోన్ కావాలన్నా పొదలకూరు సింగిల్ విండో అధ్యక్షుడు మస్తాన్ బాబు సొసైటీకి పోతే చాలు, ఏ లోన్ కావాలన్నా మీకు దొరకట్లేదు. సింగిల్ విండో సిస్టమ్. ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంకులన్నింటినీ రద్దు చేసి కోఆపరేటివ్ బ్యాంక్ కింద మార్చిన నాయకుడు ఎవరంటే ఎన్టీ రామారావు. అప్పుడు నేను జిల్లా అధ్యక్షుడి కాదు. 91లో సారా ఉద్యమం మొదలైంది. మహిళలు సారా ఉద్యమం చేపట్టారు. ఆ తర్వాత మేము తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, జనతా, బీజేపీ అన్ని పార్టీలు కలిసి సపోర్ట్ చేస్తున్నాం ఆ ఉద్యమానికి మద్దతుగా. ఒకరోజు మీటింగ్లో జగ్గా వెంకన్న, మనం సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ని పెట్టుకోవాలి, మనం ఊరికి అందరం పోతా ఉన్నాం రోజు అని చెప్పి, చంద్రమోహన్ అయితే కన్వీనర్గా బాగుంటుందని చెప్పేసి అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆనాటి అఖిలపక్ష సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్గా నన్ను నియమించారు. నేను పెద్ద ఎన్టీఆర్ తిరిగిపోయినా పోయి, అన్నగారు ఈ సారా వ్యతిరేక ఉద్యమం ప్రమాణంగా జరుగుతుంది. రాష్ట్రంలో 23 జిల్లాలు ఉన్నాయి. 22 జిల్లాల్లో సారా పాటలు జరిగిపోయినాయి. అంటే ఉమ్మడి రాష్ట్రం అప్పుడు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అంతా. ఒక్క నెల్లూరు జిల్లాలో సారా పాటలు జరగనీయకుండా మహిళలు చేసే పోరాటం, దానికి మద్దతుగా నేను కన్వీనర్ గుండా, మీరు ఒక్కసారి నెల్లూరుకి వచ్చి బహిరంగ సభలు అడ్రస్ చేస్తే అదొక సంచలనం మెసేజ్ అవుతుందని చెప్పారు. వచ్చాడు విఆర్ కాలేజ్కి. నేను సారా నిషేధం ప్రకటిస్తాడనుకుంటే మద్యపాన నిషేధం కూడా చేశాడు, పారేస్తానని ప్రకటించాడు. ఆయన పబ్లిక్ మీటింగ్ పెట్టి నేను సారా నిషేధిస్తున్నాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం కూడా చేస్తున్నానని చెప్పిన 2 నెలలకు 3 నెలలకు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా సారా నిషేధించేశాడు.
ఎందుకంటే ఎన్టీఆర్ దెబ్బ అదొక చరిత్ర. బుల్లోడు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, ఆయన ఒకసారి మంత్రి. ఎవరైనా సరే రాజకీయ నాయకులు అన్న 2 సార్లు ఎమ్మెల్యే ప్రమాణంగా పనిచేస్తారు. 2 సార్లు 3 సార్లు నేను కూడా 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, 3 సార్లు మంత్రి. మొత్తం పనులు చేసేలేం. ఎట్లా చెయ్యాలని తపన పడతాం. లక్ష్మణ్ కూడా దాంట్లో నంబర్ 1 మండోడు. పని చేయాలనుకుంటే వదిలిపెట్టాడు, చేసి తీరుతాడు. ఆయన కొన్ని మధ్యస్థాలు నేను కూడా చేయాల్సి వచ్చింది. సీఎం గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ మండి పట్టుబట్టి అది చేయాలంటుంటే. కానీ అసలు జరిగే పనులు ఎట్ట ఆపేయాలా, అసలు పనులు ఎట్ట చేయకుండా ఉండాలా, ఎవరిని ఎత్తిన టోపీలు పెట్టాలా, మనం గెలిపించిన వాళ్ళని ఎట్ట మూల కూర్చోబెట్టాలనే దాంట్లో మాత్రం తోడేరుపల్లి నంబర్ 1. దక్షిణ కాలం 25 సంవత్సరాల కళ. నా ఊరు, నావల్పల్లి, ఆతుర్తి, ఇంకా 2, 3 ఇంపార్టెంట్ వర్క్స్ ఫైనల్గా స్క్రూటినీ చేసి తీసుకురండి. తర్వాత మస్తాన్ బాబు, గిరినాయుడికి, గిరికి, ఇంక మిగతా నాయకులకి వారం 10 రోజులు టైం ఇస్తున్నా. మీరు మీటింగ్ పెట్టండి, రైతులతో సమావేశం పెట్టండి, నా దగ్గరికి తీసుకురండి, లేకపోతే నన్ను ఇక్కడికి తీసుకురండి. కావాలంటే నేను పొదలకూరు ఆఫీసులో కూర్చుంటాం. 1 రోజైనా, 2 రోజులైనా, 3 రోజులైనా కూర్చుంటాం. గంటారమణయ్య గారి ఆశీస్సులతో ఆ దక్షిణ కాలువ పూర్తయ్యేదాకా మీరు నిద్రపోకూడదని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఈ ప్రతిష్ట బాగా బ్యూటిఫుల్గా వచ్చింది. మంచి సెంటర్, అమ్మవారి పాలనలోనే ఇంత మంచి సెంటర్ ఉంటుంది, పెద్ద సెంటర్. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు మంగళవారం, ప్లస్ ఎదురుగా ఎన్టీ రామారావు గారి బ్లెస్సింగ్స్. నిజంగా మన అందరికీ అదృష్టం. ఈ సైడ్ దేవాలయం మధ్యలో మనం ఉన్నాం. వాళ్ళందరి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్యా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.